తమిళనాడులో సర్కారు ఏర్పాటుకు టీవీకి అధినేత విజయ్కి తిప్పలు తప్పడం లేదు. 108 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండి అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఇంకో 10 మంది ఎమ్మెల్యేల కోసం ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ దగ్గరకు 2 సార్లు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినా విజయ్కి షాకే తగిలింది. ముందు మెజారిటీ ఎమ్మెల్యేల బలం చూపించాలని గవర్నర్ పిక్చర్ క్లారిటీగా చెప్పేశారు. దీంతో ఎమ్మెల్యేల మద్దతు కోసం అనుకూలంగా ఉన్న పార్టీలతో మంతనాలు చేయడం తప్ప ప్రోగ్రెస్ ఇంకా కనిపించడం లేదు. మరోపక్క డీఎంకే అన్నా డీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీను లేదు. ఇప్పుడు విజయ్ ముందున్న ఆప్షన్స్ డీఎంకే అన్నా డీఎంకేల నుంచి ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడం, దాంతోపాటు కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఎంఎన్ఎం పార్టీల నుంచి సభ్యుల మద్దతును తీసుకోవడం. ఇవన్నీ కుదిరేసరికి ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. ఇటు గవర్నర్ తీరును, బీజేపీ వైఖరిని కాంగ్రెస్ తప్పుబడుతోంది. తాము మద్దతిస్తున్నామని చెబుతున్న బల నిరూపణ విషయంలో గవర్నర్ కుర్రీలు పెడుతున్నారని, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని అంటోంది. కేంద్రంలోని బీజేపీ తీరుకు, రాష్ట్రంలో గవర్నర్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. తమిళనాట రాజకీయం ఇప్పుడు నిమిషానికి ఒక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం నెలకొన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, బలరాం, అంటే ప్రధానంగా రేపు జరగబోతున్న 1-2 సమావేశాలే విజయ్ భవితవ్యం సంబంధించి నిర్ణయిస్తాయని చెప్పక తప్పదు. ప్రత్యేకించి రేపు వామపక్షాల కీలక సమావేశం జరగబోతోంది. సిపిఎం, సిపిఐ వాళ్ళ జాతీయ నాయకత్వంతో రేపు చర్చించబోతున్నారు. ఆ మేరకు ఒక మీటింగ్ కూడా ఖరారైంది. అంటే మనం ఎవరితో పోవాలి, ఇదివరకులాగా ఎన్నికల్లో కలిసి పోటీ చేసినట్టుగా డిఎంకే కూటమిలోనే కొనసాగాలనా, లేక డిఎంకేని వదిలేసి కాంగ్రెస్ తరహాలో టీవీకేకి జత కట్టాలనా అనేది రేపు వామపక్షాలు నిర్ణయం తీసుకోబోతున్నాయి. అట్లాగే వీసీకే పార్టీ కూడా విడుదలై చిరుతే కక్షి అంటారు. ఆ పార్టీకి సంబంధించి కూడా తిరుమావళవన్ రేపు మీటింగ్ ఉంటుంది. మేము మా ఎమ్మెల్యేలతో రేపు భేటీ కాబోతున్నాం, కాబట్టి మేము రేపు అంటే శుక్రవారం రేపు నా నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పింది. వాళ్ళు రెండు స్థానాలు ఉన్నాయి. వామపక్షాలు చెరో 2 లెక్కన 4, వీసీకే నుంచి 2, మొత్తం 6 స్థానాల భవితవ్యం ఏంటి, వారు అడుగు ఎలా ఉండబోతోంది, ఎవరితో డిఎంకే కూటమితోనే ఉంటారా, టీవీకేతో జత కడతారా, విజయ్కి మద్దతు పలుకుతారనేది రేపు తేలబోతోంది. వీళ్ళు ఆ నిర్ణయం బట్టే విజయ్ నెక్స్ట్ అడుగు ఉంటుందనేది బాగా పక్కాగా మనకు తెలుస్తోంది. ప్రత్యేకించి మనం చూసి ఇప్పటికే 2 సార్లు గవర్నర్ కలిసినా ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలని కొంత ఎవరన్నా లాగొచ్చు అన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొంతమంది టీవీకే పట్ల ఇష్టంగా ఉన్నారు, వాళ్ళతో జత కడదామని పళనిస్వామి పైన ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పళనిస్వామి ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మొత్తం 47 మంది ఎమ్మెల్యేలను కూడా పాండిచ్చేరిలోని ఒక రిసార్ట్ కు తరలించారు. అక్కడే రిసార్ట్ లో ప్రస్తుతం మకాం వేసి ఉన్నారు. ఎవరు కూడా పార్టీ అధిష్టానం దాటి ఎవరు వ్యవహరించారు, పార్టీ నిర్ణయం ఏముందో వాటిని తప్పనిసరిగా పాటించాలని పళనిస్వామి. మురళి, ఎగ్జాక్ట్ గా అటు టీవీకే 108 సాధించింది. తర్వాత కాంగ్రెస్ 5 సీట్లను మద్దతిస్తున్నట్లుగా బేషరతుగా తెలిపినటువంటి పరిస్థితి ఉంది, కండిషనల్ గా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎవరి అంటే తాజాగా ఇంకా ఎవరి మద్దతు టీవీకేకి ప్రస్తుతం లభించే అవకాశం కనబడుతుంది క్లియర్ గా? అది ఇప్పుడు మనకు అతనికి ఉండే ఆప్షన్స్ అలా ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా వామపక్షాలు, వీసీకే పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే కనిపిస్తోంది. అట్లాగే మరో 2 సీట్లు కలిగి ఉన్న ఐయుఎంఎల్ అంటే ముస్లిం లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ. సో ముస్లిం లీగ్ కూడా రెండు స్థానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎన్నికలకు ముందు డిఎంకే కూటమిలో జత కట్టారు. ఇప్పుడు మాట్లాడుకున్నది మొత్తం కూడా డిఎంకే కూటమిలోని పార్టీలే, ఏది వామపక్షాలు కావచ్చు, వీసీకే పార్టీ కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఎంకే కూటమి. వారందరూ కూడా రేపే నిర్ణయం చెప్పబోతున్నారు. అయితే స్టాలిన్ ని గొప్ప పరిగణలోకి తీసుకుని వాళ్ళు డిఎంకే కూటమిలోనే ఉంటారా, లేక కాంగ్రెస్ తరహాలో డిఎంకే కూటమి వీరి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో విజయ్ వైపు మళ్ళుతారనేది మాత్రం రేపు తేలబోతోంది. మరోవైపు అన్నా డిఎంకేల పరిస్థితి మాత్రం నిజానికి ఆయన పళనిస్వామి ఈవేళ గవర్నర్ కలుస్తారని ఒక పుకారు వచ్చినప్పటికీ అది వాస్తవం కాదని తేలిపోయింది. బట్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో అన్నా డిఎంకే చాలా బిజీగా. మరోవైపు మీరు అన్నట్టుగా గవర్నర్ వ్యవహార శైలిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలిపించింది. రాజ్యాంగబద్ధంగా అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలి, బల నిరూపణకు కొంత సమయం కేటాయించాలి. గతంలో అనేక సందర్భాల్లో ఇలా జరిగింది. ఈవెన్
కొన్నేళ్ల క్రితం కర్ణాటకలో కూడా ఇదే తరహాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ముందర ఆగిపోయినప్పుడు ఆ సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించి ఆ తర్వాత బల నిరూపణకు అవకాశం కల్పించారు. మరి కర్ణాటకలో చేసిన ఆ పని ఇక్కడ తమిళనాడులో మాత్రం ఎందుకు చేయట్లేదన్నదే కాంగ్రెస్ నుంచి వస్తున్న వాదన. ఈ నేపథ్యంలో గవర్నర్ తీరు నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. మరి మొత్తంగా రేపు చాలా చాలా హాట్ డే అనుకోవాలి. కీలక పరిణామాలు చోటు చేసుకోబోతుంది. విజయ్ ముఖ్యమంత్రి అవుతారా, ఏ పార్టీలు అతనికి బలపరుస్తున్నాయి, ఏవి వ్యతిరేకిస్తాయి అనేది మాత్రం రేపు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే మురళి. డీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. తమిళనాడు రాజకీయ సంక్షోభంపై నేతలు చర్చించారు. కూటమి ధర్మాన్ని కాంగ్రెస్ విస్మరించిందని డీఎంకే నేతలు అభిప్రాయపడ్డారు. డీఎంకే శాసనసభాపక్ష నేత ఎంపికపై సమావేశంలో చర్చించారు. డీఎంకే నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. తమిళనాడు రాజకీయ సంక్షోభంపై నేతలు కీలకంగా చర్చించారు. కూటమి ధర్మాన్ని కాంగ్రెస్ విస్మరించిందని డీఎంకే నేతలు అభిప్రాయపడ్డారు. డీఎంకే శాసనసభాపక్ష నేత ఎంపికపై సమావేశంలో చర్చించారు.